ఋషి భరద్వాజ మహర్షి కుమారుడు ద్రోణుడు. భరద్వాజ దగ్గర చిన్ననాటి నుంచే ఆయన్ను వేదాలు, ధనుర్విద్యలు నేర్పించారు. చిన్నవాడిగా ఉన్నప్పుడే ఆయన్ను అస్త్రశస్త్రాలపై అపారమైన ఆసక్తి కలిగింది. ద్రోణుడి పెళ్లి కృపి అనే స్త్రీతో జరిగింది. ఆమె కృపాచార్యుడి చెల్లెలు. వారికి ఒక కొడుకు పుట్టాడు. అయినా పేరు అశ్వత్థామ ద్రోణుడు. బాగా పేదవాడు. ఆహారం కూడా కష్టంగా లభించేది. ఒకరోజు తన కొడుకు పాల కోసం అడిగినప్పుడు తాను పేదవాడినని తెలుసుకుని చాలా బాధపడ్డాడు. అప్పుడు ద్రోణుడికి తన చిన్ననాటి మిత్రుడు సహాయం కోసం వెళ్ళాడు. ద్రోణుడు ద్రుపదుని దగ్గర స్నేహితుడిలా సహాయం అడిగాడు. కాని ద్రుపదుడు గర్వంతో, రాజు రక్షకుడు అయిన నాకు పేదవాడితో స్నేహం ఎలా ఉంటుంది అని ద్రోణుణ్ణి అవమానించాడు. దాంతో ద్రోణుడు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతిజ్ఞ చేశాడు. తర్వాత ద్రోణుడు హస్తినాపురానికి వచ్చాడు. అక్కడ కురుకుల యువరాజులకు పాండవులు, కౌరవులు ఆయుధ విద్య, యుద్ధ విద్యలు బోధించమని ఆయనకు ఆహ్వానం లభించింది. ద్రోణుడు గొప్ప గురువుగా మారి అందరికి ధనుర్విద్య, ఖడ్గ విద్య, మల్లయుద్ధం బోధించాడు. అందులో అర్జునుడు ఆయనకు ప్రియ శిష్యుడు. ఎందుకంటే ఆయన పట్టుదల, ఏకాగ్రత అత్యధికం. ద్రోణుడు కూడా అర్జునుని అత్యుత్తమ ధనుర్విద్యావంతుడుగా తీర్చిదిద్దాలని సంకల్పించాడు. తన శిష్యులను తయారు చేసి ఒకరోజు ద్రోణుడు వారిని పంచాలపై దాడికి పంపాడు. అర్జునుడు, ఇతర పాండవులు, కౌరవులు ద్రుపదుడిని ఓడించి ఆయన రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు ద్రోణుడు ద్రుపదుని దగ్గర సగం రాజ్యాన్ని తిరిగి ఇచ్చి, ఇప్పుడే మన ఇద్దరు స్నేహితులం, నువ్వు ఒక భాగం రాజు, నేను ఒక భాగం రాజు అని అన్నాడు. దాంతో తన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. మహాభారత యుద్ధం మొదలైనప్పుడు ద్రోణుడు తన శిష్యులైన పాండవులను ప్రేమించిన కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు. ధృతరాష్ట్ర ఆజ్ఞ వలన ఆయన కౌరవ సేనాధిపతిగా నియమించబడ్డాడు. ఆయన అర్జునుడు లేకపోతే ఎవరినీ ఓడించలేరనేంత శక్తివంతుడు. ఆయన రూపొందించిన చక్రవ్యూహంలోనే అభిమన్యుడు బలైపోయాడు. ద్రోణుడు యుద్ధంలో ఎవరు ఆయనను ఆపలేని స్థితి వచ్చింది. అప్పుడు కృష్ణుడు ఒక యుక్తి ఆలోచించాడు. ఆయన పాండవులకు చెప్పాడు, ద్రోణుడు తన కుమారుడు అశ్వత్థాముడు చనిపోయాడని నమ్మితే మాత్రమే ఆయుధాలు వదిలేస్తాడు. ద్రోణుడు అశ్వత్థాముడు జీవించి ఉన్నాడో లేదో తెలుసుకోవాలని యుద్ధభూమిలో అడిగాడు. యుధిష్ఠిరుడు ఎప్పుడూ అబద్ధం చెప్పనివాడు అర్ధసత్యం చెప్పాడు. అశ్వత్థాముడు చనిపోయాడు. తర్వాత నిదానంగా అశ్వత్థాముడు అనే ఏనుగు అని అన్నాడు. కాని ఆ శబ్దం ద్రోణుడికి వినిపించలేదు. ద్రోణుడు విచారంతో ఆయుధాలు వదిలేశాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు, ద్రుపదుని కుమారుడు వచ్చి ద్రోణుణ్ణి హతమార్చాడు. ద్రోణుడు అత్యుత్తమ గురువు, యుద్ధ కళలో అపార ప్రతిభ కలవాడు. ఆయన శిష్యులు ప్రపంచంలోనే గొప్ప వీరులుగా నిలిచారు. అర్జునుడు, భీముడు, దుర్యోధనుడు, అశ్వత్థాముడు. కాని జీవితాంతం ఆయన మనసు ప్రతీకారం, విధి మరియు గురుదక్షిణ మధ్య తూలిపడింది. ఇంకా ఎవరు స్టోరీ చెప్పాలో కామెంట్ చేయండి.